హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సూట్ కేస్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము విజయవాడ వెళ్తున్నాము. 1 డే ట్రిప్ అనమాట విజయవాడకి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూతురు మ్యారేజ్ అనమాట. పిన్ని అని పిలుస్తాము. వాళ్ళ కూతురు మ్యారేజ్ విజయవాడకి వెళ్తున్నాము. మా అమ్మ, మేము, మా తమ్ముడు వాళ్ళు వెళ్తున్నాము విజయవాడకి. మార్నింగ్ 11:30కి మాకు ట్రైను. నిన్ననే సర్దేసుకున్నాం నైటు. మా ఆయన ప్రింట్అవుట్లు తీస్తున్నాడు అనమాట. అయిపోయిందంటే ఇంకా బయలుదేరేస్తాం మేము. విజయవాడలో ఎండలు ఎక్కువగా ఉంటుంది. తిరుపతి కంటే కూడా ఎండలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాటన్ డ్రెస్లే వేసుకోండి, కాటన్వే ఎత్తుకోపోండి వేసుకోవడానికి అని మా అక్క మా బావ చెప్పినారు. అందుకని కాటన్వే చాలా వరకు ఎత్తిపెట్టుకున్నాం అనమాట. కారులో వెళ్ళాలనుకున్నాము, కానీ పిల్లలు ఆడుకోవడానికి పడుకోవడానికి బాగుంటుందని ఇంకా ట్రైన్ బుక్ చేసుకున్నాము. పెళ్ళికి అమ్మ తమ్ముడు మాత్రమే వెళ్ళాలని అనుకున్నారు మొదట, కానీ పిల్లలకి సెలవులు కాబట్టి అందరూ వెళ్తే సరదాగా ఉంటుందని ఇంకా పిల్లలంతా కలుస్తారు, బాగుంటుంది. అందుకని అందరం కలిసి వెళ్తున్నాము. పెళ్ళికి వెళ్ళినట్లు ఉంటుంది. ఇంకా కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చునని, ముఖ్యంగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికే వెళ్తున్నాం నేను మా ఆయన. గోదావరి పుష్కరాలకి వెళ్ళినప్పుడు విజయవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నాము. తర్వాత కృష్ణా పుష్కరాలకు వెళ్ళామన్నమాట. అప్పుడు దర్శనానికని వెళ్ళాం, కానీ దర్శనం కాలేదు. ఎండలో చెప్పులు లేకుండా, అంటే చెప్పులు వెహికల్లో వదిలేసాము. నడిచేవచ్చు కదా అనుకున్నాము, కానీ కాళ్ళు కాలిపోయింది. పిల్లల్ని ఎత్తుకొని చరణ్, గౌతమ్ చాలా చిన్నపిల్లలు అప్పుడు. మా తమ్ముడు పిల్లలు, మా చెల్లి పిల్లలు, అంటే అప్పటికి జ్ఞానం లేదు. అందరూ పిల్లలు చిన్నవాళ్ళు అనమాట. వాళ్ళని ఎత్తుకొని చెప్పులు లేకుండా ఎండలో నడవాల్సి వచ్చింది. ఆ రోజు జరిగిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ విజయవాడకి కనకదుర్గమ్మను దర్శనం చేసుకోవడానికి. ఈసారి అంతా మంచిగా జరగాలి అని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ట్రావెల్ చేస్తున్నాము, అంటే కొంచెం లాంగ్ వెళ్తున్నాము. మా గౌతమ్, చరణ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పిల్లలంతా కలుస్తారు ఇంకాసేపట్లో. వీళ్ళని అస్సలు పట్టలేము, ఇంకా మన వల్ల కాదు. మేము ముందుగా వచ్చేసాము, వాళ్ళు ఇంకా రాలేదు. వీళ్ళు బయటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసము. అవన్నీ పట్టుకోవద్దు. యూట్యూబ్ చేస్తాను ఛానల్. ఫస్ట్, సెకండ్, 4, 7 4 అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఫస్ట్ 4 నాకు ఇది కావాలి. సెకండ్ ఇదే కదా, అక్కడ కూర్చుంటాను. బుల్లెట్ ట్రైన్ కాదు. బుల్లెట్ ట్రైనో కాదు, అవునో కాదు, ఎప్పుడో ఒకసారి కదా ఎక్కేది. మేము 100 సార్లు ఎక్కున్నాం. బంగారు. మాకేమో భోగి నెంబరు S12, మా తమ్ముడు వాళ్ళకేమో S16 ఇచ్చినారు. S16 నడుచుకుంటూ వెళ్ళిపో. వీడియో కూర్చోడతారు దాని అంటే బాను పని చెప్తాను. యూట్యూబ్లో పెట్టాలని లాగేసిన ఈ రోజు లాగేసారు. నాకేముంది, మీ మామే కడతాడు డబ్బులు. నాకు ఈ సీట్ ఇష్టం. హ్యాపీగా వచ్చా కూర్చోవాలి.
పండు అరే మెమరీస్ రా, మళ్ళీ ఇంకెప్పుడు పోతాము? బాగుంది, నిజంగా బాగుంది. నైకి నువ్వు అడగ అనిపిస్తున్నావు. నేను పెట్టా. నన్ను కూడా ఇవాళ మీ ఆడ లంచ్ టైం అయింది. మా తమ్ముడు మాకు ఫుడ్ తీసుకొని వచ్చినాడు. ఈ లోపల సమోసాలు, వడలు, ఇంకా లేస్ ప్యాకెట్లు, లిటిల్ హార్ట్స్ ఇవన్నీ అయిందనమాట. ఈ ఎండలకి ఫుడ్ కన్నా కూడా వాటరే ఎక్కువ తాగుతూ ఉన్నాము. తీసుకుపోయిన బాటిల్స్ అన్నీ అయిపోయింది. ఇంకా కూల్ వాటర్ కొంటానే ఉన్నాము. ఈ ఎండలకి ఆరాటం ఎక్కువ అయిపోయింది. ఏసీ కాకుండా నార్మల్ అనమాట. కాబట్టి ఎండకి తట్టుకోలేకపోయినాం మేము. మా పెద్దోడికి కర్డ్ రైస్ అస్సలు తినడు వాడు. పెరుగన్నము, పాలు అసలు ఆ వాసనే నచ్చదు వాడికి. వాడు లెమన్ రైస్ తిన్నాడు. మేము లెమన్ రైస్, పెరుగన్నం 2 తిన్నాము. అన్నింటికంటే పెరుగన్నం కడుపులో చల్లగా ఈ ఎండలకి బాగా ఉంది, ప్రశాంతంగా. కిట్టు మా అక్క కూతురు 10 days అయింది తిరుపతికి వచ్చి. ఇప్పుడు పెళ్ళికి వస్తూ ఉంది మాతో పాటు. అట్నుంచి అట్టే హైదరాబాద్కి వెళ్ళిపోతుంది అనమాట. మేము ఇట్లా తిరుపతికి వచ్చేస్తాము, తను పెళ్లి చూసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. కిట్టుని తీసుకెళ్ళడానికి మా బావ వస్తున్నాడు హైదరాబాద్ నుంచి. ఎలాగో పెళ్ళికి వస్తాడు కాబట్టి ఇంకా కిట్టమ్మ బావ ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్తారు. మేమేమో రేపు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోతాము తిరుపతికి. కిట్టు, అర్జున్ హైదరాబాద్ నుంచి వచ్చినారంటే ఇంకా పిల్లలంతా వాళ్ళతోనే ఉంటారు వెళ్ళేంత వరకు. పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి, మేము ఉండే చోటికి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారనమాట వాళ్ళు. మా లంచ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు తింటున్నారు. కిట్టమ్మ వీడియో తీస్తూ ఉంది. పెరుగన్నము, లెమన్ రైస్ ఇవంతా చాలా మిగిలిపోయింది. ఎక్కువ ప్యాక్ చేసుకొని వచ్చేసారు. నిన్న నైట్ పిల్లలంతా గోరింటాకు పెట్టుకున్నారు. నేను భవ్య పెట్టుకోలేదు. అందుకని అమ్మ తీసుకొని వచ్చింది ట్రైన్లో పెట్టుకోవడానికి. మా అమ్మ ఎప్పుడు పెట్టినా చందమామ, నక్షత్రాలే పెడుతుంది. మా చిన్నప్పుడైతే నైట్ పడుకునేటప్పుడు పెట్టుకునే వాళ్ళం గోరింటాకుని. అప్పుడు పిల్లలంతా సాప వేసుకొని వరుసగా పడుకునే వాళ్ళము. కాళ్ళకి, చేతులకి గోరింటాకు పెట్టుకునే వాళ్ళము. తెల్లవారేసరికి ముఖాలకి, జుట్టుకి, పడకలకి అంతా అంటుకునేసి ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేసినప్పుడు భలే తమాషాగా ఉండేది. మీకు కూడా ఇలానే జరిగిందా? కామెంట్ చేయండి. ఈ గోరింటాకు మా ఊరి నుండి తెచ్చింది, బాగా పండుతుంది. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. కిట్టమ్మేమో నిద్రపోతూ ఉంది. మా ఆయన కూడా నిద్రపోతూ ఉన్నాడు. స్థైర్య ఆల్రెడీ పడుకొని లేచిందనమాట. కానీ చరణ్కి, గౌతమ్కి అసలు నిద్ర అనేది రానే రాదు. ఎంతసేపు అయినా మేలుకో ఉంటారు, 24 గంటలైనా మేలుకో ఉంటారు వాళ్ళు. మా అమ్మ ఆ భోగి నుంచి ఇక్కడికి వచ్చింది మాతో మాట్లాడడానికి. కాసేపు అవి ఇవి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇటు సైడు రొయ్యల చెరువులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా దాన్ని చూసినప్పటి నుంచి నైకి చేపలు కావాలి, రొయ్యలు కావాలి, కరవాడు కావాలి, ఇదే పట్టుకునింది అనమాట. గౌతము, నైకి మాకు కరవాడు కావాలి, ఇప్పుడే చేసి పెట్టామమ్మ అని ఒకటే సతాయించినారు మా అమ్మని.
గౌతమ్కి కూడా చాలా ఇష్టం కర్వాడ్ అంటే. నేను ఇంట్లో చేయను, ఎందుకంటే చరణ్కి అస్సలు వాసన పడదు, ఏడస్తాడు వాడు మళ్ళా. అందుకని తినేదే మానేసాం వాడి కోసం అని. మా అమ్మ ఎప్పుడైనా చేసినప్పుడు చిన్నోడు వెళ్ళి తింటాడు. 3, 2, 1 స్టార్ట్. ఇద్దరు చీటింగ్ గానే ఉన్నారు పోండి. గౌతము నైకి ఆడుతూనే ఉన్నారు. పై బెర్త్కి ఎక్కడము, కిందకి దిగడము, మళ్ళీ ఎక్కడము, ఇదే అనమాట. ఎంత చెప్పినా వినలేదు. అలసిపోతారని చెప్పినా కూడా వినలేదు. గంటలు ఇదే ఆడుతూ ఉన్నారు ఇద్దరు. గౌతమ్కి చెమటలు ఎక్కువ పట్టేసింది. మామూలుగానే వాడికి విపరీతంగా చెమట పడుతుంది. ఇప్పుడైతే ఎండ విపరీతంగా ఉంది, వేడిగాలులు వస్తుంది. అవేమీ పట్టించుకోలేదు, ఆడుతూనే ఉండారు ఇద్దరు. ఏసీ ట్రైన్ బుక్ చేసుకుంటే బాగుండేది పిల్లలకు కూడా. ఇలా ఇంత వేడి ఉంటుందని అనుకోలేదు అసలు. చరణ్, కిట్టు, స్థైర్య ఏదో పేపర్లో రాసుకొని, పేర్లో ఏదో రాసుకొని ఆడుతూ ఉన్నారు వాళ్ళు. వీళ్ళిద్దరు మటుకు పైకి ఎక్కడం దిగడం వదలలేదు. తర్వాత చాలాసేపు అంతాక్షరి ఆడుకున్నాము. అంటే పాటలతో కాదు, నేమ్స్తో. అప్పుడే అలా పడుకున్నాను, అంతలోనే విజయవాడ వచ్చేసింది. ఏం చేస్తాడు? మేమేమో దిగేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా శ్రీ, భవ్య, మా అమ్మ రాలేదు. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కోసము. ఇప్పుడు 6:45 అవుతా ఉంది ఈవినింగ్. రిసెప్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రిసెప్షన్కి వెళ్ళాలి. రేపు మార్నింగ్ 2:30, 3:30 ముహూర్తము. పెళ్ళి చూసుకునేసి ఇంకా అమ్మవారిని కనకదుర్గమ్మని దర్శనం చేసుకొని తిరుపతికి రిటర్న్ అవుతాము రేపు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మ